బా ఫోటోగ్రాఫర్స్ మేకప్ బాగుందని చెప్పారు. అవునా? థ్యాంక్ యూ. హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ బ్లాగ్స్. ఏంటి ఈరోజు మిడ్ నైట్ ఎక్కడికో కారులో వెళ్తుందని అనుకుంటున్నారు కదా మీరందరూ కూడా. అవునండి, నేనైతే ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నాను అనమాట. ఎక్కడికో కాదు, రా స్టూడియోస్ ఎక్కడుంది అనుకుంటున్నారా? కీసర దగ్గర ఉంటుందన్నమాట. రా స్టూడియోస్ చాలా పెద్దదనమాట అది స్టూడియోస్. అందులో చాలా థీమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నాకైతే సడన్గా కాల్ వచ్చేసింది. బ్రైడ్ అయితే కాల్ చేసి ఇప్పుడే రావాలండి షూట్, మేము సడన్గా పెట్టుకున్నాము అని అన్నారు. నేను కూడా లేట్ చేయకుండా త్వరగా రెడీ అయిపోయి వాళ్ళ లొకేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బ్రైడ్ వచ్చేసి తన హోమ్కి రమ్మన్నారు. అక్కడి నుంచి నేను పిక్ చేసుకొని తీసుకెళ్తాము అని చెప్పారనమాట. సో ఇంటి దగ్గర నుంచి మా హస్బెండ్ అయితే నన్ను వాళ్ళ లొకేషన్కి డ్రాప్ చేస్తున్నారు. మిడ్ నైట్ టైం కదా, క్యాబ్లో వెళ్ళడం అంత సేఫ్ కాదని చెప్పేసి మా హస్బెండే నన్ను అయితే అక్కడ వాళ్ళ లొకేషన్కి అయితే డ్రాప్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే వాళ్ళ హోమ్ లొకేషన్ అనేది వచ్చేసిందనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఒక 40 మినిట్స్ అయితే ఉంది. ఫైనల్‌గా నన్నైతే బ్రైడ్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి, మా వాళ్ళు నాకు టాటా చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో, ఇక్కడికొచ్చినాక వాళ్ళు చెప్పారు, "మనం అలాగే గ్రూమ్‌ని కూడా పిక్ చేసుకొని అందరం కలిసి వెళ్ళాలి" అన్నారనమాట. ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి గ్రూమ్‌ని కూడా ఆల్మోస్ట్ పిక్ చేసుకొని ఇంకా కీసరకి అండ్ అదేనండి రా స్టూడియోకి మేమందరం స్టార్ట్ అయిపోయాము. అలా చూస్తూ వెళ్తుండంగానే నాకైతే ఇక్కడ సెక్రటరీ కనిపించింది. అసలు నైట్ టైమ్ చూస్తే అసలకి ఎంత బావుంటుందండి సెక్రటరీ. 2 కళ్ళు సరిపోవన్నట్టు కట్టించిండు మన కేసీఆర్. చాలా బాగా కట్టించాడు కేసీఆర్ అయితే. అదొకటి మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ గురించి. అలాగే ఇంక అట్లా ముందుకు వెళ్తుండంగానే ట్యాంక్ బండ్ కూడా వచ్చేసింది. ట్యాంక్ బండి మీద అసలకి మిడ్‌నైట్ టైమ్‌లో కూడా బైక్‌లు, స్కూటీలు ఆపేసి మంచిగా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. నాకు గూడా చాలా క్రేజీ అనిపిచ్చింది. మిడ్‌నైట్ టైమ్‌లో అలా రైడ్‌కి నేను గూడా ఒకరోజు వెళ్ళాలి అనుకుంటున్నాను. తప్పకుండా మా హస్బెండ్‌తో కలిసి వెళ్తాను నేను కూడా. ఇంకా ఫైనల్‌గా అయితే రా స్టూడియోలోకి ఎంటర్ అయిపోయాము. అసలు చూస్తుండంటే కళ్ళసలకి చెదిరిపోయేలాగుందండి ఇది 'పద్మావతి' సెటప్ అయితే. చాలా అంటే చాలా బావుంది. అది గాక వాళ్ళు నైట్ స్లాట్ బుక్ చేసుకున్నారు కాబట్టే మనకి ఆ లైటింగ్‌కి చాలా బాగున్నట్టు అనిపిస్తుందనమాట. ఇంకా ఇదొక్కటే కాదండి, నేనిక్కడ ఏమేమున్నాయని మొత్తం మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. మీరందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అక్కడ టెంపుల్ సెటప్స్ ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తాను. అక్కడ టెంపుల్సే కాదు, చాలా థీమ్స్ ఉన్నాయంట. ఫైనల్‌గా వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ అయితే రెంటల్‌కొచ్చేద్దాం. ఇక్కడ మనకి బ్రైడ్‌కి కానియండి, గ్రూమ్‌కి కానియండి కావాల్సిన రెంటల్ కాస్ట్యూమ్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్‌లో బ్రైడ్‌కి, గ్రూమ్‌కి వాళ్ళే సెట్ చేసి ఇచ్చేస్తారన్నమాట. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. కానీ మనం రెగ్యులర్‌గా అలాంటివి వేసుకోము కాబట్టి పర్లేదు తీసుకోవచ్చు అని అనిపించింది. అలాగే అక్కడ రెంటల్ జ్యువెలరీ కూడా వాళ్ళు అవైలబుల్ ఇస్తారనమాట. ఇంకా మేము అట్లాగా వాళ్ళు మా బ్రైడ్ అండ్ గ్రూమ్ వచ్చేసి లోపల సెలక్షన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము బయటకొచ్చేసి మళ్ళీ ఎందుకో నాకు ఆ సెటప్ చూడంగానే అట్లాగే చూడాలి అనిపిస్తా ఉంది. ఇంక నేనైతే షూట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళకి కొంచెం ఆల్టర్‌నేషన్ గూడా కావాలి అని చెప్పారు. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళు ఆల్టరేషన్ గూడా చేయించుకున్నారనమాట. ఫైనల్‌గా మేకప్ అనేది నేనైతే స్టార్ట్ చేసేసాను. గ్రూమ్‌కి అండ్ టచప్ అండ్ బ్రైడ్‌కొచ్చేసి ఫుల్ అనమాట. హెయిర్, మేకప్ అండ్ శారీ ఉంటే శారీ, లేదంటే లెహెంగా డ్రేపింగ్. ఫైనల్‌గా బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు రెడీ అయిపోయారండి. వాళ్ళు చెప్పిన టైం కన్నా కొంచెం త్వరగానే చేసేసాను మేకప్ అనేది. చూడండి, ఇంక వాళ్ళు ఫస్ట్ వెళ్ళడమే పద్మావతి సెట్‌లోకి వెళ్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. లోపల ఎప్పుడు చూడలేదు. ఫ్రంట్ నుంచే చూసాను గానీ లోపల నుంచి ఎప్పుడు చూడలేదు. మీకు గూడా చూపిస్తాను లోపల ఎట్లా ఉంది సెటప్ అనేది. సో, వచ్చేసేయండి. ఓకేనా? చూడండి, అట్లా వెళ్తుండంగానే ఫస్ట్ అయితే బ్రైడ్‌ని షూట్ చేస్తున్నారు. అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రూమ్‌ని షూట్ చేస్తున్నారనమాట. ఇద్దరిని కలిపి అక్కడే షూట్ చేస్తున్నారు. సింగిల్ షాట్స్ అయితే ముందు తీసుకొని తర్వాత కపుల్ షాట్స్ తీసుకుంటారనమాట. చూడండి, అసలెంత బావుందండి లోపల. అసలకి మేము మిడ్‌నైట్ వచ్చాం కాబట్టి ఆ లైటింగ్‌కి అసలు కళ్ళు జిగేలంటున్నాయనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. మీకు గూడా నచ్చుతుందనుకుంటున్నారు కదా! చూడండి, చాలా బావుంది సెటప్ అయితే, పద్మావతి టెంపుల్ సెటప్ అయితే. ఇంకా బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళు షార్ట్స్ తీసుకున్నారు కాబట్టి మేము ఖాళీగానే ఉన్నాను కదా! అందుకని చెప్పేసి ఆ అటు ఇటు ఎక్కి దిగుతా అట్లా చేస్తూ ఉన్నాను. ఎందుకో చాలా బాగా అనిపిచ్చింది.
వాళ్ళ షూట్ కంప్లీట్ అయిపోయేలోపు నేనైతే మొత్తం ఒక రౌండ్ వేసేసి మీకు అక్కడ ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, ఏమేమి థీమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడైతే మీకు అందరికీ చూపిస్తాను. ఓకేనా? చూసేద్దాం పదండి. అట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళంగానే అక్కడెక్కడో క్లాక్ టవర్ లాగా కనిపిస్తుంది. అండ్ పద్మావతికి ఆపోజిట్లోనే ఇక్కడ ప్యాలెస్ కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందండి. ఇది కూడా నైట్ టైం షూట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ షూట్ కూడా అది చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం అట్లా ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇట్లా చెట్లుంటాయి మధ్యలో. ఇట్లా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉండంగానే మనకి అసలకి అమేజింగ్ టెంపుల్ అయితే మీరు కళ్ళకద్దినట్టు ఉంటుంది. అదేంటిదో కాదు, మధుర మీనాక్షి టెంపుల్. 2 కళ్ళు సరిపోవనుకోండి. అట్లా ఉంటుందనమాట టెంపుల్ సెటప్ అయితే. అసలకి కళ్ళకద్దినట్టే ఉందండి. మధుర మీనాక్షి టెంపుల్ ఎట్లా ఉంటుందక్కడ, తమిళనాడులో సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లాగే పెట్టేశారు. సో, దాన్ని గూడా ఒక లుక్కేసేద్దామా? వావ్! అసలెంత బావుందండి లోపల సెటప్ అయితే. అక్కడ కోనేరులాగుంది. అంత మిడిల్‌లో తామర పువ్వులాగా పెట్టారు. అసలకి చాలా బావుంది అసలకి. మేము అక్కడికెళ్ళేసరికి కొంచెం సన్ అనేది వచ్చేసింది. ఆల్మోస్ట్ 6 అవుతుందనమాట. అందుకనే లైటింగ్స్ ఇంకా ఆపలేదు. కానీ చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది మధుర మీనాక్షి టెంపుల్ అయితే. అండ్ షూట్స్‌కి గూడా చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే ఇవే కాకుండా ఇక్కడికొచ్చేసి కొంచెం విలేజీ థీమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఇది చూస్తున్నారా? ఇదొచ్చేసి మనాలి థీమ్ అనమాట. చాలామంది కొంచెం వింటర్ లాగా మాకు కొన్ని షార్ట్స్ కావాలనుకున్న వాళ్ళకి అండ్ ప్లెయిన్ శారీస్ కట్టుకొని చేసుకుంటుంటారు కదా! ఇదేనండి మన సెలబ్రిటీస్ అందరూ ఆల్మోస్ట్ ఇక్కడికొచ్చి షూట్స్ చేస్తూ ఉంటారనమాట. సేమ్ ఇదే లొకేషన్‌లో మనాలి లొకేషన్ అనమాట. మన కెమెరాకి అది మంచుగడ్డల్లాగా, ఐస్ ప్లేస్ లాగే అనిపిస్తదనమాట. కింద వాటర్ కూడా ఉన్నాయనమాట. చాలా బావుంటుంది ఇదైతే. ఇంకా అట్లానే కొంచెం ముందుకు వెళ్తున్నాంగానే చూడండి కనిపిస్తుందా? ప్యాలెస్ అయితే అసలెంత బావుందండి ప్యాలెసు. ఈ ప్యాలెస్‌నొచ్చేసి మనం నైట్ టైమ్ షూట్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ డే టైమ్‌లో షూట్ చేసుకోవడానికి కూడా ఈ ప్యాలెస్ అనేది చాలా బావుంటుందనమాట. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఇక్కడొచ్చేసి క్లాక్ టవర్. సేమ్ మనం ఎక్కడికో వెళ్ళినట్టు ఉంది కదా! ఈ యాంబియన్స్ అయితే. చూడండి ఇక్కడ ఈ కార్ గూడా అసలెంత బావుంది. అదేదో ఓల్డ్ కార్‌లాగా ఉంది కదా! అప్పటి రోజుల్లో ఇలాగే ఉంటాయి కదా కార్స్. అలాగే ఉంది. నేనైతే 2, 3 ఫోటోస్ అయితే దిగేసాను. నాకు కూడా చాలా బాగా అనిపిచ్చింది. అసలు లొకేషన్ అయితే చాలా బావుందండి. మీరెప్పుడైనా కానీ షూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లో రెగ్యులర్ అందరూ వెళ్ళేయి కాకుండా కొంచెం ట్రెండింగ్‌గా వెళ్ళాలి. కొంచెం ఇప్పుడు పాపులర్ అవుతున్న వాటిల్లో వెళ్తే మీకు మీ ఫోటోస్‌కి గూడా చాలా బాగుంటుందనమాట. మీ ఫైనల్ అవుట్‌పుట్ అనేది చాలా బాగొస్తుందండి. మంచి కెమెరామాన్ తీసుకొని మంచి లొకేషన్‌కెళ్తే మీ ఫోటోస్ అనేవి చాలా మెమరబుల్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా బ్రైడ్‌ని ఎనక తన డ్రెస్ వచ్చేసి వేరే వాళ్ళు పట్టుకొనెళ్తారు. ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ క్యారీ చేయాలంటే ఇలాగే ఉంటుందనమాట. ఇంకా ఫైనల్‌గా మేమనుకున్న షూట్ 9 వరకు కంప్లీట్ అవుతుందనుకుంటే, అది కాస్త 12-1 అయిపోయిందనమాట. అసలు కెమెరామాన్స్ చాలా టైం తీసుకున్నారు. ఒక కాస్ట్యూమ్‌కి కూడా ఫస్ట్ తీసుకున్న కాస్ట్యూమ్‌కయితే ఒక 2 అవర్స్ అన్నా టైం తీసుకుందనమాట. ఇంక తర్వాత త్వరగా ఫినిష్ చేశారు. ఇంకా ఫైనల్ అవుట్‌పుట్ అనమాట ఇది. ఇది కూడా మేకప్ అనేది ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇందులో వచ్చేసి లైట్ స్ట్రైట్నింగ్ చేశాను హెయిర్‌ని. ఎడ్జెస్ వచ్చేసి లైట్‌గా కర్ల్ చేశాననమాట. జస్ట్ వింగ్స్ టైప్‌లో. సో, ఫైనల్‌గా మా బ్రైడ్స్ అండ్ గ్రూమ్ అయితే షూట్‌నయితే కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేశారు. అండ్ హ్యాపీ ఫేసెస్ తోటి. ఇంకా మేము గూడా ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదామని ఫిక్స్ అయిపోయామనమాట. అది గాక వాళ్ళు మేకప్ చాలా బావుంది. అండ్ కెమెరామెన్ మేకప్ చాలా బాగుంది అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కెమెరామెన్స్ అలా చెప్తే చాలా మనకి హ్యాపీ అనిపిస్తది కదా! అదే అనమాట. చెప్పురా సో, ఫైనల్‌గా షూట్ ఫైనల్‌గా కంప్లీట్ ఇదండి అయింది. ఈరోజుటి ఈ వీడియో. మీకందరికీ షూట్ నచ్చిందనుకుంటున్నాను. మొత్తానికి కంప్లీట్ ప్లీజ్ నా అయిపోయింది. ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ యూ హజ్నా హ్యాపీ? మినీ వ్లాగ్స్. థాంక్ యూ సో మచ్. ఫోటోగ్రాఫర్స్ మేకప్ బాగుందని చెప్పారు. అవునా? థ్యాంక్ యూ.